హాయ్ అండి, హాయ్ అందరికీ నమస్తే. నేను మీ సంగీత్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేము బాగున్నాం దేవుడి దయ వల్ల, తల్లిదండ్రుల ఆశీస్సులతో. అలాగే ఈరోజు మళ్ళీ మీ ముందుకు వచ్చామండి, మళ్ళీ ఒక చిన్న బడ్జెట్ వెహికల్తో. వెహికల్ కూడా చాలా బాగుంది. వెహికల్ డీటెయిల్స్ మీకు తర్వాత చెప్తానండి. 3 నిమిషాలు. ప్రజెంట్ మనకి ఏదైతే కస్టమర్స్ అడుగుతున్నారో, ఎంత బడ్జెట్లో వెహికల్ కావాలనుకుంటున్నారో ఆ వెహికల్స్ మనకి రావడం స్టార్ట్ అయిందండి. ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా సేమ్ అదేవిధంగా ఆ బడ్జెట్ వెహికల్నే తీసుకొని వచ్చాము. దానికి కూడా చెప్పాలంటే రాత్రి వీడియో అప్లోడ్ చేసామండి, మార్నింగ్ కల్లా అది వెహికల్ అయిపోయింది. థ్యాంక్స్ అలాట్. సో అదే బడ్జెట్తో సేమ్ మంచి ఫ్యామిలీ కారుతో మళ్ళీ మీ ముందుకు వస్తున్నామండి. దాని డీటెయిల్స్ మళ్ళీ మీకు వెహికల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చెప్తాను. ముందుగా మీ అందరికీ హాయ్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మా యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. నేను ఒక మాటలో చెప్పలేను మీకు. యాక్చువల్గా చాలా వరకు ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశారంటే అది చాలా వరకు అటు ఇటుగా ఉంటుంది, అంటే సగం నిజం సగం అబద్ధం అన్నట్టుగా ఉంటుందేమో అనుకుంటారండి చాలా వరకు. కాకపోతే బట్ మా ఛానల్ మా టీం ఏదైతే సపోర్ట్గా చేస్తున్నారో, మా ఛానల్ ఏదైతే రన్ అవుతుందో మాకు చాలా మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుందండి కస్టమర్స్ దగ్గర నుంచి. నాకు చాలా వరకు మేము వ్యూస్ కౌంట్ చేసుకోవట్లేదు, లేదంటే వాచ్ అవర్స్ మేము కౌంట్ చేసుకోవట్లేదు. మేము పెట్టే వీడియో మాకు ఎంతవరకు చేరుతుంది, దానివల్ల ఎవరన్నా తీసుకున్న కస్టమర్లకు ఏదన్నా మంచి వెహికల్ ఇచ్చారు అనే మాట కోసం వెయిట్ చేస్తున్నాం. అదేవిధంగా జరుగుతుంది ఇప్పటి వరకు. ఆల్మోస్ట్ చాలా వరకు ఒక 20 వెహికల్స్ దాకా పెట్టుంటామండి వీడియోలో. 20 బళ్ళలో ఆల్మోస్ట్ 70%, 60% వరకు మాకు ఛానల్లో చూసిన కస్టమర్లు తీసుకున్నారు. వాళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. మీకు ఒక మాటలో చెప్పలేను. రాత్రి పెట్టిన వీడియో అప్లోడ్ చేసాం, మార్నింగ్ కల్లా అది వెహికల్ డెలివరీ అయ్యే స్టేజ్లో ఉంది ప్రజెంట్. దానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మా టీం అయితే ఎగిరి గంతులు వేస్తున్నారు, గోలగోలు చేస్తున్నారు. తీసుకుంటున్న కస్టమర్కి థ్యాంక్ యూ అండి. పేరు చెప్పలేను ఆ కస్టమర్కి, డెలివరీ అయిన తర్వాత పేరు చెప్దామని చెప్పని ఆగుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా బ్రదర్ కూడా చూస్తాను ఇందాక నుంచి మిమ్మల్ని. అందరికీ నమస్తే. మీకు కూడా ఇది 2 మాటలు చెప్తా అంటే ఎలా ఉన్నారు, అతను కూడా చెప్పనిద్దాం. ఇప్పటి వరకు మేము పెట్టే ప్రతి వెహికల్ మీరు మాకు మంచి సపోర్ట్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్ అండి. సో మీకు నేను ఎక్కువేం చెప్పను, మా వాడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి. డాక్యుమెంటేషన్ గురించి చెప్తానండి 2 మాటలు. మీరు తీసుకునేటప్పుడు ఏ బండి అయినా సరే వెహికల్ సీబుక్ ఒకసారి చెక్ చేసుకోండి. అంటే దాని మీద మంత్ అండ్ ఇయర్ మ్యానుఫ్యాక్చరింగ్ అని, ఫైనాన్స్ అని, కస్టమర్ డీటెయిల్స్ అని ఇవన్నీ ఉంటాయి. ఫైనాన్స్ ఉన్నట్లయితే కనుక ఈ ఫైనాన్స్ ఎంతవరకు ఉంది ఏంటి అనేది మాత్రం మీరు క్లియర్గా అడిగి, దాని మీద లోన్ ఏమైనా ఉంటే కనుక మేమే క్లియర్ చేస్తామని చెప్పని మీరే కమిట్మెంట్ ఇవ్వండి. ఆ కమిట్మెంట్ ఇచ్చిన తర్వాత మీరే ఏదన్నా మీరు మా దాంట్లో చూస్తున్న వెహికల్ ఏదన్నా సెట్ అయితే లోన్ మేమే కడతామని చెప్పని మీరే కమిట్మెంట్ ఇవ్వండి. లేదు మీరే కట్టండి అంటే కనుక ఆ పని కూడా మేమే చేస్తాం. అక్కడ ఫైనాన్స్ క్లియర్ చేసిన తర్వాత ఫామ్ 35 అని వస్తాయండి. ఫామ్ 35 వచ్చిన తర్వాత బ్యాంకు వాడు వేలి ముద్ర వేస్తాడు, అంటే ఫైనాన్స్ టోకెన్ అంటారు. ఆ టోకెన్ అయిన తర్వాతే మీకు నేమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇలాంటి డాక్యుమెంట్ ఒకసారి చెక్ చేసుకోండి. ఆ తర్వాత వెహికల్ అంతా నీట్గా ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. వెహికల్ ఏమన్నా యాక్సిడెంట్ అయిందా లేదా 1-2 సార్లు హిస్టరీ చెక్ చేయించండి. ఏ బండి మీరు మన దగ్గర ఏ బండి తీసుకున్నా ఫస్ట్ హిస్టరీ చెక్ చేసి చూపించండి మాకు అని మీ అంతటి మీరే అడిగితే మీలో దాని గురించి ఇంకా ఒక బలమైన నమ్మకం వస్తుందండి. అంటే గుడ్డిగా ఎవరో చెప్పారు, తెలిసిన వాళ్ళు చెప్పారు, ఫ్రెండ్స్ చెప్పారు, చుట్టాలు చెప్పారు, పలానా చోట బళ్ళు ఉన్నాయంట వెళ్ళి చూడండి తీసుకోండి అని చాలామంది సజెస్ట్ చేస్తారండి. లేదు, మీ అంతటి మీరే, మీకు ఎవరైతే మీకు ప్లేస్లో మేము ఉండొచ్చు, లేదంటే వేరే వాళ్ళు ఉండొచ్చు, మీ అంతటి మీరే వెహికల్ సంబంధించి డీటెయిల్డ్గా లోపలికి వెళ్ళి దాని హిస్టరీ చెప్పండి, మాకు చూపించండి, లేదా మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడించండి, ఆ కంపెనీ ఏ కంపెనీ బండి అయితే ఆ కంపెనీ వాళ్ళతో అని మీ అంతటి మీరే అడిగారంటే మీరు తీసుకునే బండి ఎంత మంచి బండి, అంటే వితౌట్ యాక్సిడెంట్, వితౌట్ డాక్యుమెంటరీ లేకుండా ఉన్న బండి తీసుకుంటున్నామా, మంచి డాక్యుమెంటరీ ఉన్న బండి తీసుకుంటున్నామా, యాక్సిడెంట్ బండి తీసుకుంటున్నామా, మంచి బండి తీసుకుంటున్నామా అనేది మీకే ఒక నమ్మకం వస్తుంది. ఈ 2 మాటలు మాత్రం చెప్పగలనండి.
మా ఛానల్ చూస్తున్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ. మా వాళ్ళు చాలా కష్టపడుతున్నారండి మీకు బళ్ళు చూపించడానికి. మా ఇప్పుడు ఈ కెమెరా పట్టుకున్న అబ్బాయి అయితే కింద పడి మీద పడి ఆ వీడియోలు తీయటం ఎడిటింగ్ చేయడం చాలా వరకు చేస్తూ ఉంటారు. దీన్ని నమ్ముకొని మేము ఏదో ఆశిస్తున్నామని అయితే కాదండి. మేము తీసుకుంటున్న వెహికల్స్ మంచి కస్టమర్లు పొందుతున్నామనే ఆలోచనతోనే ఈ యొక్క వెహికల్స్ మేము యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం జరిగింది. మా బ్రదర్ చెప్పినట్లుగానే ఒకసారి మీరంతా సాటిస్ఫై అవుతారనే నమ్మకంతోనే మేము ఇవి అలాంటి వెహికల్స్ తీసుకొని వస్తున్నాం. ఇప్పటి వరకు మేము పెట్టిన బళ్ళలో ఏది మేజర్ యాక్సిడెంట్ బళ్ళు అయితే లేవు, కానీ అక్కడక్కడ చిన్న చిన్న చోట్ల గీతలో టచ్అప్లో పడిన బళ్ళు మాత్రమే మనం ఇప్పటివరకు యూట్యూబ్ ఛానల్లో పెట్టాం. మీరు చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి. చాలా థ్యాంక్ యూ. మీకు ఎన్ని థ్యాంక్స్ చెప్పినా సరిపోదు అన్నట్టు ఉంది మాకైతే. మమ్మల్ని చాలా సపోర్ట్ చేస్తున్నారు. ఇంత మించి నా దగ్గర వర్డ్స్ రావట్లేదండి. చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ టు ఆల్. హాయ్ సార్, హాయ్, హలో అండి. మీకు ఇందాక చెప్పిన ప్రకారంగా వెహికల్ దగ్గరకు వచ్చాం. వెహికల్ వివరాలు చెప్తానండి మీకు. 2019 హోండా అమేజ్ 1.2 విఎక్స్ వెర్షన్ అంటారండి, పెట్రోల్ వేరియంట్. ఈ వెహికల్ వచ్చేసరికి 38,200 చిల్లర తిరిగిందండి బండి. చాలా తక్కువ తిరిగింది బండి. ఇన్వాయిస్ ఓనర్ అండి ఇప్పటి వరకు. వెహికల్ డెలివరీ తీసుకున్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇన్వాయిస్ ఓనర్. ఈ వెహికల్ అరుగుదల ఏం లేదండి. ఎక్కడ వెహికల్ యాక్సిడెంట్ అవ్వటం కానీ, టచ్అప్ పట్టడం కానీ, పార్ట్లు మార్చడం కానీ, బాడీ లైన్ తేడా కానీ అసలు ఏమీ లేదండి. ఒరిజినల్ వెహికల్తో మీ దగ్గరికి వచ్చాను. ఈ వెహికల్ చూసుకున్నట్లయితే 38,000 తిరిగిందండి బండి. ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్లు వచ్చేసరికి సెకండ్ సెట్ టైర్లు వేశారండి. వెహికల్ షోరూమ్ ఇన్వాయిస్ ఓనరే బండి. వెహికల్ అయితే కనుక చాలా మంచిగా మెయింటైన్ చేశారు. 2019 హోండా అమేజ్ విఎక్స్ 1.2 లీటర్ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. టైర్లు ఇన్సూరెన్స్ అన్నీ లైవ్లో ఉన్నాయి. ఒక్కసారి వెహికల్ ఇంటీరియర్స్లోకి వెళ్దామండి. ఒక్కసారి టైర్స్ బటన్ మీరు చెక్ చేసుకోవచ్చు. సీల్ టైర్లు అండి, అంటే కంపెనీ నుంచి వచ్చిన టైర్లు మార్చేసి ఇంకో సెట్ టైర్లు వేశారు బండికి. 95% బటన్ ఉంటుందండి. ఇంటీరియర్ ఒక్కసారి చూసుకుందామండి. బండి నుంచి వచ్చిన లెదర్ ఇంటీరియర్ సీట్ కవర్స్తో ఉంది. బీజ్ కలర్ ఇంటీరియర్ బ్లాక్ కాంబినేషన్తో ఉందండి బండి. ఈ యొక్క ప్లేయర్ కూడా మన కంపెనీ నుంచి వచ్చిన ప్లేయరేనండి. హై అండ్ వెహికల్, టాప్ అండ్ వెహికల్. మీరు కంపెనీ సింబల్ మీరు కూడా చూడవచ్చు. ప్లస్ ఆటోమేటిక్ క్లైమేట్ ఏసీ కంట్రోల్ వస్తుందండి వెహికల్లో. ఆ బటన్స్ మనం ఆపరేట్ చేసుకోవచ్చు. వెహికల్కి రీడింగ్ చూడండి ఒక్కసారి. ఆల్మోస్ట్ 31,000 చిల్లర రీడింగ్తో ఉంటుందండి బండి. వెహికల్ హై అండ్ వెహికల్ అండి. ఇందులో మనకి సన్ రూఫ్ ఒకటే రాదు. హై అండ్ వెహికల్. ఏసీ, పవర్ స్టీరింగ్, 4 డోర్ల పవర్ విండోస్, రిమోట్ సెంటర్ లాకింగ్, MP3 ప్లేయర్. ఆ టచ్ ప్లేయర్ వచ్చేసరికి మనకి నావిగేషన్తో వస్తుందండి ఆ ప్లేయరు. ప్లస్ సేఫ్టీ ఫీచర్స్గా 2 ఎయిర్ బ్యాగ్లు వస్తాయి బండిలో. ABS విత్ EBDది వస్తుందండి, అది సేఫ్టీ ఫీచర్స్గా చేసుకోవచ్చు. ప్లస్ సీట్ వచ్చేసరికి డ్రైవర్ సీట్ హైట్ డౌన్ అడ్జస్ట్మెంట్ కూడా ఉందండి ఈ బండిలో. కంప్లీట్ ఫ్యామిలీ కార్ అని చెప్పుకోవచ్చు. అవుట్ సైడ్ బాడీ లైన్ చూడవచ్చు మీరండి. ఎక్కడ పెయింట్ పడటం కానీ, పార్ట్లు మార్చడం కానీ ఎక్కడ ఏమీ లేదు. రేర్ ఇంటీరియర్ ఒకసారి చూద్దామండి. ముగ్గురు కంఫర్టబుల్గా కూర్చోవచ్చు రేర్ ఇంటీరియర్లో. లెగ్ స్పేస్ కానివ్వండి, షోల్డర్ రూమ్ కానివ్వండి, హెడ్ స్పేస్ కానివ్వండి, చాలా కంఫర్ట్గా ఉన్న స్పేస్ అని చెప్పుకోవచ్చు అండి సెకండ్ రో. ఈ సెగ్మెంట్ అన్నిటినీ 2 బాక్స్ కార్ అంటారండి. 2 బాక్స్ కార్ అంటే ఫ్రంట్ ఇంజిన్ రూమ్ ఒక బాక్సు, ఈ ఏరియా అంతా ఒక బాక్సు. 2 బాక్స్ కార్ అంటారు. దీన్ని 3 బాక్స్ కార్ కూడా చెప్పుకోవచ్చు. 3 బాక్స్ వచ్చేసరికి మనకి యొక్క డిక్కీ స్పేస్ ఏదైతే ఉందో
ఒక్క నిమిషం అండి. బూట్ స్పేస్ ఏదైతే ఉందో ఈ బూట్ స్పేస్లో మనకి ఆల్మోస్ట్ 250 లీటర్ల పైనే ఉంటుందండి. బూట్ స్పేస్ లీటర్లో పోల్చుకున్నట్లయితే ఇందులో సేఫ్టీగా సపరేట్ టైర్ ఒకటాను బాడీ కవర్ ఒకటి పెట్టామండి. ఇందాక వచ్చేటప్పుడు స్టెప్ టైర్ అడుగుని వస్తుంది. రేర్ డీఫోగర్ అండి. ఈ టాప్ ఎండ్ వెహికల్స్ మాత్రమే డీఫోగర్ వస్తుంది. అలాగే ఇది వచ్చేసరికి మన హైవేలో ప్రయాణం చేస్తున్నప్పుడు వెహికల్ ఊబ్లింగ్ రాకుండా అది స్కైరాక్ అంటారు. స్పోర్టివ్ లుక్ కూడా ఉంటుందండి చూడటానికి. ప్లస్ ఈ వెహికల్ మనకు పెట్రోల్ వెహికల్ అండి. విఎక్స్ టాప్ ఎండ్ 1.2 లీటర్ ఇంజన్. వెనక టైర్ సెట్ కూడా చూడొచ్చు అండి. ఎలా వీల్స్తో వస్తుంది. 95% వరకు టైర్ బటన్ వస్తుందండి. మనం ఎప్పుడూ మాట్లాడుకున్న మాటే సార్, ఏదన్నా ఫైనాన్స్ ఫైల్ ఏమైనా ఉంటే ఫైనాన్స్లోకి వెళ్దాం అనుకున్నట్లయితే ఈజీగా ఉండే ప్రాసెస్ మీకు చెప్తూనే ఉన్నాను. సో ఈ వెహికల్ కూడా మనకు అవకాశం ఉంది. ఈజీ లోన్ ఇచ్చే అవకాశం ఉంది. మీ పాను ఆధార్ ఒక్కసారి ఇచ్చినట్లయితే సిబిల్ అది చెక్ చేసుకొని అది మీకు ఎంతవరకు లోన్ ఎలిజిబిలిటీకి వస్తారు ఏంటనేది మేము మీకు క్లియర్గా చెప్పొచ్చండి. అది ఫ్రెండ్స్, మీకు వెహికల్ గురించి అయితే కనుక సింపుల్గా 2-3 ముక్కలు చెప్పినట్టున్నాను. సో వెహికల్ అయితే కనుక మంచి వెహికల్తో వచ్చాను, ఫ్యామిలీ కార్. వెహికల్ గురించి అయితే కనుక ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కంపెనీ నుంచి వచ్చిన ఫిట్మెంట్స్తో వచ్చిన హై ఎండ్ వెహికలేనండి. మళ్ళీ ఇంకొకసారి చెప్తాను, 2019 హోండా అమేజ్ పెట్రోల్ 1.2 లీటర్ ఇంజన్ విఎక్స్ అంటారండి. టాప్ ఎండ్ ఇన్సూరెన్స్ లైవ్లో ఉంది. టైర్లు 95% బటన్తో టైర్లు ఉన్నాయి. నాన్ యాక్సిడెంట్ అన్టచ్ వెహికల్ అని చెప్పుకోవచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ కార్ అండి. పెట్రోల్ వెహికల్ అయినా సరే మంచి మైలేజ్ వస్తుంది ఈ వెహికల్లో చూసుకున్నట్లయితే. సో అదండి, ఫైనాన్స్ కూడా ఏం లేదు ఈ వెహికల్కి. ఈ కస్టమర్ వాడిన కస్టమర్ కూడా ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ, తిరిగింది కూడా ఏం లేదు, చాలా తక్కువే తిరిగారు. బండి బాగుంది. సో ఇలాంటి మంచి బళ్ళు వీడియోలో పెడుతున్నందుకు మాకు చాలా బాగుందండి. చాలా సంతోషంగానే ఉంది. తీసుకుంటున్న కస్టమర్ల దగ్గర నుంచి మాకు చాలా హ్యాపీ రెస్పాన్స్తోనే తీసుకుంటున్నామండి. సో అదండి, ఈ ఛానల్లో పెడుతున్న ప్రతి వీడియోని మీరు మాకు సపోర్ట్ చేస్తున్నందుకు మీకు చాలా థ్యాంక్ యూ సో మచ్. లాస్ట్గా ఒక మాట చెప్తాను, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.